everyone, welcome back to my channel English Grammar with Shilpa. What is a phrasal verb? Phrasal verb is a combination of two words, usually a verb and a preposition that create a phrase with a different meaning. Simple ga cheppali ante oka verb ni oka preposition ni kalipite phrasal verb antam. Let's see few examples of phrasal verbs. Look at, look over, look around, look after. ఇక్కడ లుక్ అనే వర్బ్ అనేది చాలా కామన్గా ఉంది 4 ఎగ్జాంపుల్స్లో, బట్ ప్రిపోజిషన్స్ చేంజ్ అయ్యాయి. అవేంటి? అట్, ఓవర్, అరౌండ్, ఆఫ్టర్. ఫ్రేసల్ వర్బ్ అంటే ఏమనుకున్నాము? వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. సో ఇక్కడ లుక్ అనేది వర్బ్, అట్ అనేది ప్రిపోజిషన్. లుక్ అట్ అనేది ఫ్రేసల్ వర్బ్ అవుతుంది. జస్ట్ ప్రిపోజిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈ 4 వర్డ్స్కి 4 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. లుక్ అట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ లుక్ ఓవర్, లుక్ అరౌండ్ అండ్ లుక్ ఆఫ్టర్. ఇప్పుడు మనం పుల్ అనే వర్డ్తో మన డైలీ లైఫ్లో యూస్ చేసే 10 డిఫరెంట్ ఫ్రేసల్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, పుల్ ఇన్. పుల్ ఇన్ అంటే మీనింగ్ ఏంటి? టు ఎర్న్ అంటే సంపాదించడం. ఫర్ ఎగ్జాంపుల్, హీ కెన్ పుల్ ఇన్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ హిస్ పార్ట్ టైం జాబ్. పార్ట్ టైం జాబ్ నుండి ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ మనీని తను ఎర్న్ చేస్తున్నాడు అంటే సంపాదిస్తున్నాడు. సో ఇక్కడ సంపాదించడం కోసం యూస్ చేసే ఫ్రేసల్ వర్బ్ పుల్ ఇన్. పుల్ ఇన్ అనే ఫ్రేసల్ వర్బ్ని ఇంకా 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం యూస్ చేయొచ్చు. అవేంటో చూద్దాం. పుల్ ఇన్ టు అరైవ్ అట్ ఏ డెస్టినేషన్. డెస్టినేషన్కి అరైవ్ అవ్వడం, గమ్యస్థానానికి చేరుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ఏ లాంగ్ డిలే ద ట్రైన్ ఫైనల్లీ పుల్డ్ ఇన్ అట్ 6 PM. అంటే దీని మీనింగ్ ఏంటి? చాలా ఆలస్యం తర్వాత ట్రైన్ గమ్యానికి 6 PMకి చేరుకుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం పుల్ ఇన్ అనే ఫ్రేసల్ వర్బ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్, పుల్ ఇన్ని ఇంకా వేరే ఏ సిచ్యువేషన్లో మనం యూస్ చేయొచ్చు? పుల్ సంథింగ్ సో దట్ కమ్స్ ఇన్సైడ్ అంటే లాగడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద బోట్ ద క్రూ పుల్డ్ హిమ్ ఇన్. బోట్లో నుండి పడిపోయాక అతన్ని లోపలికి లాగారు. టు సేవ్ హిమ్. అలా లాగడంని పుల్ ఇన్ అంటారు. సెకండ్ వన్, పుల్ త్రూ. పుల్ త్రూ రికవర్ ఫ్రమ్ ఇల్నెస్ అంటే అనారోగ్యం నుండి కోలుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్దో హీఈస్ రియల్లీ సిక్ ద డాక్టర్స్ థింక్ హీ విల్ పుల్ త్రూ. అతనికి చాలా గాయాలైనప్పటికీ డాక్టర్స్ అతను కోలుకుంటాడు అని చెప్పారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం పుల్ త్రూ అనే ఫ్రేసల్ వర్బ్ని యూస్ చేస్తాం. థర్డ్, పుల్ టుగెదర్ అంటే టు వర్క్ యునైటెడ్లీ అందరూ కలిసి పని చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టాఫ్ షుడ్ పుల్ టుగెదర్ టు ఇంప్రూవ్ ద రిజల్ట్. రిజల్ట్స్ ఇంప్రూవ్ చేయడానికి స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి వర్క్ చేయాలి, పని చేయాలి. ఇలా కలిసి పని చేయడం గురించి మాట్లాడినప్పుడు పుల్ టుగెదర్ అని ఫ్రేసల్ వర్బ్ని మనం యూస్ చేస్తాం. ఫోర్త్ వన్, పుల్ అవుట్ అంటే విత్డ్రా ఉపసంహరించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ బ్రేకింగ్ హిస్ నీ హీ హ్యాడ్ టు పుల్ అవుట్ ఆఫ్ ద టెన్నిస్ టోర్నమెంట్. అతని మోకాలు బ్రేక్ అవ్వడం వలన తన టెన్నిస్ టోర్నమెంట్ నుండి ఉపసంహరించుకున్నాడు అంటే తను బయటికి వచ్చేసాడు టెన్నిస్ టోర్నమెంట్ నుండి, ఎందుకంటే నీ ప్రాబ్లం వలన. ఇలాంటి సిచ్యువేషన్లో మనం పుల్ అవుట్ అనే ఫ్రేసల్ వర్బ్ని యూస్ చేస్తాం. ఫిఫ్త్ వన్, పుల్ డౌన్ అంటే డెమాలిష్, డెస్ట్రాయ్ పడగొట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ పుల్డ్ డౌన్ ద బిల్డింగ్ డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ట్యాక్స్ పే చేయనందున బిల్డింగ్ని గవర్నమెంట్ పడగొట్టేశారు. సో పుల్ డౌన్ అంటే పడగొట్టడం. సిక్స్త్ వన్, పుల్ ఓవర్ అంటే స్టాప్ ఎ వెహికల్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్. వెహికల్ని సైడ్లో ఆపడం. ఫర్ ఎగ్జాంపుల్, ద పోలీస్ ఆఫీసర్ సిగ్నల్డ్ ఫర్ ద కార్ టు పుల్ ఓవర్ టు ద సైడ్ ఆఫ్ ద రోడ్. కార్ని రోడ్ సైడ్లో ఆపమని పోలీస్ ఆఫీసర్ డ్రైవర్కి సిగ్నల్ ఇచ్చారు. ఇలా సైడ్కి ఆపడం గురించి మనం యూస్ చేసే ఫ్రేసల్ వర్బ్ ఏంటి? పుల్ ఓవర్. సెవెంత్ వన్, పుల్ అహెడ్. పుల్ అహెడ్ అంటే టు మూవ్ ఇంటూ ఎ లీడింగ్ ఆర్ విన్నింగ్ పొజిషన్ ఆఫెన్ ఇన్ ఎ రేస్ ఆర్ కాంపిటీషన్. ఏదైనా రేస్లో ఆర్ కాంపిటీషన్లో ముందుకు వెళ్ళడం గురించి పుల్ అహెడ్ అనే ఫ్రేసల్ వర్బ్ని మనం యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద టీమ్ పుల్డ్ అహెడ్ ఇన్ ద ఫైనల్ మినిట్స్ ఆఫ్ ద గేమ్. గేమ్ ఫైనల్ మినిట్స్లో టీం ముందుకు వెళ్ళి విన్ అయ్యారు. ఇలాంటి సిచ్యువేషన్లో పుల్ అహెడ్ అనే ఫ్రేసల్ వర్బ్ని మనం యూస్ చేయాలి. ఎయిత్ వన్, పుల్ ఆఫ్ అంటే టు అకంప్లిష్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఆర్ గోల్ సక్సెస్ఫుల్లీ. ఏదైనా పని కష్టమైనది చేస్తూ విజయం సాధించినప్పుడు యూస్ చేసే ఫ్రేసల్ వర్బ్ పుల్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్, షీ మేనేజ్డ్ టు పుల్ ఆఫ్ ద డిఫికల్ట్ డాన్స్ మూవ్. ఆమె చాలా కష్టమైన డాన్స్ మూవ్ని చేసి సాధించింది. నైన్త్ వన్,
పుల్ అపార్ట్ అంటే టు సపరేట్ ఆర్ బ్రేక్ ఇంటూ పార్ట్స్ ఆర్ పీసెస్. దేన్నైనా పార్ట్స్గా బ్రేక్ చేయడం లేదా సపరేట్ చేయడం గురించి పుల్ అపార్ట్ అనే ఫ్రేజల్ వర్బ్ని మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వీక్ రోప్ విల్ పుల్ అపార్ట్ అంటే వీక్గా ఉన్న రోపు ఈజీగా బ్రేక్ అవుతుంది, సపరేట్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ పుల్ అపార్ట్ అనే ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తున్నాం. లాస్ట్ వన్ పుల్ అప్ అంటే టు స్టాప్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, హీ పుల్డ్ అప్ అట్ ద ట్రాఫిక్ లైట్స్ దగ్గర అతను ఆగాడు అని చెప్తున్నాం. ఇలా స్టాప్ అవ్వడం గురించి చెప్పినప్పుడు పుల్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ని మనం యూజ్ చేయాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ గ్రామర్ విత్ శిల్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.